మూసి ప్లీజ్. హాయ్ రవి. ఏం లేదు రవి, నాకెప్పుడు ఈ ఆల్గోరిథమ్స్ దెయ్యాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ కోడ్ ఎలా క్రాక్ చేయాలి? This one. అంటే కాఫీ అంటే ఇదా? ఓ పంచే, నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. నేను రాత్రి అంతా బాగా ఆలోచించుకుని నీకు మార్నింగ్ క్లారిఫై చేస్తాను. Actually, just want some. See, హలో this is హలో వచ్చేస్తున్నా. నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. రాత్రి అంతా బాగా ఆలోచించి పొద్దున కలుద్దాం. రవి. ఆ శాటిలైట్ ఫంక్షనింగ్ కోడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ముందు వచ్చిన పని చూడు, ఆ తర్వాత శాటిలైట్ పని చూద్దాం. అమ్మో, రవి? ఇది దొరికితే కోడు గీయడం చంపేస్తుంది. రవి, 1 second. ఏమైంది నీకు? రవి, స్టాప్. ఏరా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హీరో అనుకుంటున్నావా? అదే బాస్ నా ప్రాబ్లము. నేను హీరో కాదు నాకు తెలుసు. అసలు మ్యాటర్ చెప్పేస్తాను. అందరు రండి, ఒకేసారి రండి. వస్తే అందరికీ చెప్పేస్తాను. హలో, మీరు కూడా రండి. ఏమ్మా నువ్వు కూడా రా. పూజ నువ్వు రా, ఇక్కడ నుంచో. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది నేను కాదు, ఎవరు రచిస్తుంది? రిషి, కే రిషి కుమార్, నా రూమ్మేట్. తనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే వెళ్ళి వాడిని అడుక్కోండి. హాయ్ రిషి. హాయ్ సార్. రవిని ఫస్ట్ టైం చూసినప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు క్లారిఫై అయింది. ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసి రవిని ఎందుకు ముందుకు తోస్తున్నావు? దానివల్ల నాకు వచ్చేదేముంది సార్? నలుగురు చప్పట్లు, మీ కాలేజ్ మ్యాగజైన్లో ఫోటో తప్ప. వీటి కోసం కాదు సార్ నేను ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవసరం సార్. నేను సాధించాలనే దానికోసం మీ కాలేజ్ ఇచ్చే డిగ్రీ అనే కాగితం నాకు అవసరం సార్. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ ఏళ్తున్నాయి సార్ ఈరోజు. ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక్కటి కనిపెడితే చాలు సార్, ప్రపంచాన్ని ఏలేయచ్చు. లైఫ్ ఇస్ అ లాంగ్ రేస్ రిషి. ఆ రేస్ నువ్వు చిన్న చేసి వేగంగా పరిగెత్తాలని చూస్తున్నావు. కేర్ఫుల్ కేర్ఫుల్. ఒక్కోసారి అది నేను కింద పడేయచ్చు, ప్రపంచం కూడా నేను మర్చిపోవచ్చు. లాంగ్ రేస్. మీకు మోఫ్రా తెలుసా సార్? మోఫ్రా. మాఫ్రా ఎవడాడు? మరి హుసేన్ బోల్ట్. హుసైన్ బోల్ట్ ఎవడికి తెలీదు? 100 మీటర్స్, 200 మీటర్స్లో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. హీస్ అ వరల్డ్ ఛాంపియన్. మోఫ్రా కూడా హుసేన్ బోల్ట్ లానే వరల్డ్ ఛాంపియన్ సార్. హుసేన్ బోల్ట్ గోల్డ్ మెడల్ గెలిచిన అదే ఒలింపిక్స్లో వరుసగా 2 సార్లు మోఫ్రా గోల్డ్ మెడల్స్ గెలిచాడు. కానీ అది 100 మీటర్లు, 200 మీటర్లో కాదు, 5000 మీటర్లు, 10,000 మీటర్లు. కానీ ఎవడికి మోఫ్రా గుర్తులేడు. జస్ట్ 100 మీటర్లు వేగంగా పరిగెత్తే హుసేన్ బోల్టే గుర్తుంటాడు. వేగంగా పరిగెత్తే వాడిని మాత్రమే గుర్తుపెట్టుకునే ప్రపంచంలో నేను మాత్రం ఇంకోలా ఎలా బతుకుతాను? యు రైట్ సార్. నేను వేగంగానే పరిగెత్తాలనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. రిషి, కాఫీకి వెళ్దామా? మానేశానుగా. ఏంటి? కాఫీ మానేశానుగా. ఎందుకు? అది కాఫీలో ట్రిమిథల్ ప్యూరాన్ అని ఏదో కెమికల్ ఉంటుందంట. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ డిసార్డర్స్, అల్సర్ నుంచి అల్జైమర్స్ వరకు అన్ని రోగాలు వస్తున్నాయంట. అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. వస్తానే, బాయ్. హాయ్ రిషి. నువ్వు చెప్పింది నిజమే. కాఫీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ గ్రీన్ టీ చాలా మంచిదంట. గ్రీన్ టీ తాగుదామా? ఛీ, ఏమైంది? జపాన్లో ఎవడో 20,000 కుర్రాడంట. ఇది యాప్ కనుక్కుంటే అమెరికన్ కంపెనీ వచ్చి $500 million కొనుక్కెళ్ళింది. ప్రపంచం ఎక్కడికో వెళ్తుంటే మనం ఇంకా కాఫీలు, గ్రీన్ టీలు తాగి బతికేస్తాం. గీతా,
హాయ్ రిషి. సాయంత్రం కాఫీ కలుద్దామా? యా షూర్. ఏంటి కాఫీ గురించి సైడ్ ఎఫెక్ట్స్ నీకే చెప్పాలా? తనకు కూడా తెలియాలిగా. అర్థమైంది. ఐ మెస్డ్ అప్ బిగ్ టైం. సారీ. ఏంటి ఐమ్ సారీ. ఈ మాట నిన్నే చెప్పుంటే 4 కాఫీలు అయిపోయాయిగా. 2 కాఫీలు చెప్పమ్మా. అలాగే సార్. ఐమ్ పూజ. నా పేరేంటో నీకు తెలుసుగా. ఐఎమ్ రవి. రిషి, కంగ్రాచులేషన్స్, టాప్ ర్యాంకర్. సూపర్బ్. నీ సంగతి ఏంటి? హై పాస్డ్. కానీ రవికి 2 బ్యాక్లాగ్స్. నాన్న రే ఎలా రిజల్ట్స్ వస్తాయన్నావు కదరా, ఏమైంది? అంటే పాస్ అయిపోయాను నాన్న. మార్కులు కూడా బాగానే వచ్చాయి. నువ్వు ఎలా ఉన్నావు నాన్న? నాదే ఉందిరా, బానే ఉన్నాను. ఈసారి పంటలు కూడా చాలా బాగా పండాయి. మనం నమ్ముకున్న భూదేవి తల్లి మనని మోసం చేయదు కదరా. చదువు చదువు అంటే తిండి మానేకో, ఎలా తింటూ ఉండో జాగ్రత్త. సరే నాన్న. రే రవి, రే రవి, ఏమైందిరా? నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. దేనికి? మా నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చి ఏదో పీకుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏది ఈజీగా లేదురా. ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు. 2 బ్యాక్లాగ్స్ పెట్టుకుని మా నాన్నకి అబద్ధం చెప్తూ నేను బతకలేనురా. 2 బ్యాక్లాగ్స్కే చచ్చిపోతావరా? నీకేంట్రా, నువ్వేమన్నా మాట్లాడతావు? నీకన్నీ ఈజీయే. నువ్వు కనీసం ఎప్పుడు చదువుతున్నట్టు కూడా నేను చూడలేదు. నేనేమో రాత్రులు కూర్చొని చదువుతూనే ఉంటాను. నువ్వేమో ఫస్ట్ వస్తావు, నేను ఫెయిల్ అవుతాను. ఎందుకురా నాకేలా జరుగుతుంది? రే రవి, నీ సమస్య మీ నాన్న కాదురా, నువ్వే. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారో తెలుసా? వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్కి వాడే హీరో, ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటుంది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీని అమ్మ గెలుపు దానంతట అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. రిషి, నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుందిరా. నీ ధైర్యం నేను కాదురా, మీ నాన్న. దా ఏయ్, చిన్న రిక్వెస్ట్ రా. ఏంటి? ఆ బిల్డింగ్స్ పక్కన ఫోటో దిగడానికి అమెరికాకి వెళ్తానని చెప్పదురా. ఆ కబర్డ్లో ఉన్న ఫోటో కూడా తీసేవా? చూడలేకపోతున్నావు. అయితే బిల్డింగ్స్ కట్టడానికి అమెరికా వెళ్తున్నాను చెప్పనా? దా దా. రిషి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవడో తెలీదు, బ్యాక్ ఫీల్డ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ రిషి, భానుప్రసాద్, ఎంపీ. ఐఎమ్ అజయ్స్ ఫాదర్. హలో సార్. ఏం లేదు రిషి, సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం నువ్వే అని తెలిసింది. అజయ్కి చిన్నప్పుడు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేనే క్లాస్లో ఫస్ట్ వస్తే అవి కొనిస్తాను ఇవి కొనిస్తానని చదువు వాడికి అలవాటు చేశా. నెమ్మదిగా ఫస్ట్ ర్యాంక్ అనేది వాడికి పిచ్చిలా మారిపోయింది. ఇప్పటి వరకు ఎవరు వాడికి అడ్డుపడలేదు. ఫస్ట్ టైం నువ్వు అడ్డుపడ్డావు. నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పడానికి వచ్చా. అసూయేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. అజయ్కి మీలాంటి ఫాదర్ ఉన్నందుకు. మీ కొడుకు ఫస్ట్ రావాలనుకోవడంలో తప్పులేదు సార్, కానీ దానికోసం ఇంకొకని వెనక పడిపోమంటున్నారు చూసారా, అది తప్పు. నాకు ప్రాబ్లం ఉంది సార్.
ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. అదే తప్పు మీ కొడుకు చేశాడు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. ఎంత కావాలి?